ఆలయాల విరాళాల భద్రతపై కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయోధ్య రామాలయ విరాళాల అంశంపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా భక్తులు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఆలయాల్లో భక్తులు సమర్పించే విరాళాలకు భద్రత లేకుండా పోయిందని కాంగ్రెస్ నేత విహెచ్ ఆరోపించారు. గ్రామ ప్రజలకు తెలవాలి. వాళ్ళ గుళ్ళ దగ్గర ఒక 10 నిమిషాలు మౌన దీక్ష చేస్తే రాముడు అంటారే, నా భక్తులందరూ చూడు ఇంత అన్యాయం జరుగుతుంటే మా భక్తులందరూ నా గురించి ఆలోచన చేస్తున్నారని అప్పుడన్నా నరేంద్ర మోడీ కళ్ళు తెరుస్తాడు, అమిత్ షా కళ్ళు తెరుస్తాడు. ఆయన మొన్న జరిగినట్టు లీకేజ్లో లాఠీ చార్జ్ అయితే హోమ్ మినిస్టర్ కూడా పార్లమెంట్లో రాడు. నరేంద్ర మోడీ మాట్లాడాడు, తనకు తాను ఓబీసీ అంటాడు. అయోధ్యలో రామునికి అన్యాయం జరుగుతుంటే ఒక బీజేపీ నాయకులు కానీ ఎంపీలు కానీ ఎవరు మాట్లాడతలేరు. కాబట్టి ఇవాళ రామభక్తుడు హనుమంతుడు గ్రామాల్లో తిరుగుతా, ప్రతి గుడికి వెళ్తా, అక్కడ కూడా ఇదే విధంగా ప్రజలకు తెలియజేస్తా, వీళ్ళు దొంగలు, దేవుణ్ణే మోసం చేస్తున్నారు, మీకు మోసం చేయరా, మీరు ఆలోచన చేయాలనేదే నా ఉద్దేశం. ఈడబ్ల్యూసీ నిర్ణయాన్ని పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా అమలు చేయాలి. నరేంద్ర మోడీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ దుకాణం ఇవాళ పోలీసు వాళ్ళు కొట్టినలేదట. రాళ్లతో కొట్టిన వాళ్ళు ఎవడరా భయ్? ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కొట్టారు మా పిల్లలను, వాళ్ళ మీద కేసులు ఎత్తేస్తామని ఒప్పిండ్రు. క్యాన్సర్ను ముందుగానే గుర్తిస్తే ప్రాణాలను కాపాడవచ్చన్న సందేశంతో నిర్వహించే గ్లోబల్ క్యాన్సర్ రన్ 2026 9వ ఎడిషన్ను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. అక్టోబర్ 11న గచ్చిబౌలి స్టేడియంలో ఈ రన్ నిర్వహించనున్నారు. క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు ముందస్తు నిర్ధారణను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన గ్లోబల్ క్యాన్సర్ రన్ 2026 9వ ఎడిషన్ను జూబ్లీ హిల్స్లో అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సినీ దర్శకుడు అనిల్ రావిపూడి, నటి నితి అగర్వాల్ పాల్గొని రన్ అధికారిక టీషర్ట్, అదేవిధంగా పిన్ షర్ట్ మోడల్ను ఆవిష్కరించారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, సీనియర్ రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి మాట్లాడుతూ అక్టోబర్ 11న గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించే ఈ రన్ ద్వారా సమీకరించే నిధులతో మొబైల్ స్క్రీనింగ్ వాహనాల ద్వారా 1,00,000 మంది పేదలకు ఉచిత క్యాన్సర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మన బాడీలో మనకి ఏం జరిగినా ఫస్ట్ డాక్టర్ కంటే ముందు అదే ఇండికేషన్ ఇస్తుంది, అదే అలర్ట్ చేస్తుంది. సో మనకు ఆ ఇండికేషన్ అలర్ట్ చేసినప్పుడు షుడ్ ఇమీడియట్లీ డయాగ్నైజ్ చేయగలిగితే ఎలాంటి ఒక బిగ్ డిసీజ్ అయినా మనం ఫేస్ చేయొచ్చు, ఫైట్ చేయొచ్చు. ద ఓన్లీ థింగ్ మన బాడీ మీద మనకు ఒక చిన్న అలర్ట్నెస్ ఉంటే చాలు. సో ఆల్వేస్ బిలీవ్ దట్. అండ్ ఈరోజు ఇక్కడ ఇంతమంది మధ్య అండ్ ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇక్కడ నాకు Pramod director, so please come sir. So why sir, when I am coming, because of you I got hurt. I'm so sorry. Sir, why I am coming like this and you are saying that you are sprinting like a youngster. It changed the lives of people in the underserved communities across the world. And what started as a simple movement with 9 years ago for the Grace Cancer Run now has catapulted into a global movement, touching millions of lives across 130 plus countries. And today, even as we prepare for the October 11th run in a big way, let me tell you one statistic which hurts me most. హైదరాబాద్లోని మహీంద్రా టెక్ కంపెనీలో ఉద్యోగుల తొలగింపుపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ముందస్తు నోటీసులు లేకుండా వేలాది మంది ఉద్యోగులను తొలగించడం అన్యాయమని ఆరోపిస్తూ బాధిత ఉద్యోగులు ద ఒరాకిల్ ఫైల్స్ ప్రతినిధులు ధర్నా చేపట్టారు. హైదరాబాద్లోని బాచుపల్లి హైటెక్ సిటీలో ఉన్న మహీంద్రా టెక్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులను ముందస్తు సమాచారం లేకుండా తొలగించారని ఆరోపిస్తూ ముషీరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ద ఒరాకిల్ ఫైల్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు మెరుగు శ్రీధర్ మాట్లాడుతూ దాదాపు 5,000 మందికి పైగా నిరుద్యోగులను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉద్యోగాల నుండి తొలగించడం సమంజసం కాదని విమర్శించారు. ద ఒరాకిల్ ఫైల్స్ అండ్ కార్పొరేట్ మజ్దూర్ యూనియన్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మాకు ఐటీ ఎంప్లాయీస్ని ఇల్లీగల్ లే ఆఫ్ చేస్తే కార్పొరేట్ జనతా పార్టీని ప్రారంభించడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. ఎవరైతే ఐటీ ఎంప్లాయీస్ అకారణంగా జాబ్స్ తీసుకున్నట్టయితే మమ్మల్ని సంప్రదించండి. మీరు ఇక్కడ దీన్ని అందుకే ఒరాకిల్ యొక్క స్కామ్స్ను, ఒరాకిల్ యొక్క లే ఆఫ్స్ను బయటికి తీసుకొచ్చి నేను ఒరాకిల్ ఫైల్స్ అనే
ఒక ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. మీకు ఐటీ కంప్లైంట్స్కు మళ్ళీ ఒకసారి నేను డెడ్లీ వార్నింగ్ ఇస్తున్నా. ఎంప్లాయీస్ను ఇల్లీగల్గా మీరు తొలగించినట్టయితే మీ గేట్లు ఓపెన్ కావు. ఎంప్లాయీస్ మొత్తం హైటెక్ సిటీని గచ్చిబౌలిని మొత్తం బ్లాక్ చేస్తారు. రోడ్ల పైన కూర్చుంటాం. సో యాక్చువల్లీ ఎట్లా ఉంటుందంటే అండి, మన నోటీస్ పీరియడ్ అనేది ఐటీ కంపెనీస్లో మ్యూచువల్గా ఉండదు. ఒకవేళ నేను కనుక జాబ్ రిజైన్ చేయాలి అంటే 90 days నోటీస్ పీరియడ్ అనేది సర్వ్ చేయాలి. కానీ వాళ్ళు మనల్ని తీసేయాలంటే ఇమీడియట్గా ఆ రోజే రిజిగ్నేషన్ పెట్టేయమంటారు. ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇమీడియట్గా రిజిగ్నేషన్ పెట్టేయమంటారు. సో ఇది నోటీస్ పీరియడ్ అనేది మ్యూచువల్గా ఉండాలి. ఎందుకంటే అట్లా అంటే అన్ఫేర్గా ఉంది. పేరు భావన. మీరు చూస్తుంటే గత వారం రోజులుగా నేను ప్రొటెస్ట్ చేస్తున్నాను, అన్లాఫుల్గా మమ్మల్ని టర్మినేట్ చేశారని. సో ఇలా జరుగుతుంది అంటే మాకు చట్టం ఏది లేదని. సో కొత్త చట్టం కోరుకుంటున్నాం. ఆల్రెడీ నేను ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారిని కలిశాను. ఆయన చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. తర్వాత ఐటీ అడ్వైజర్ అయిన సాయి కృష్ణ గారిని కూడా మేము కలిసాం. ఆయన దీని మీద ఖచ్చితంగా స్పందిస్తా అన్నారు. ఇంకా కొంతమంది జాయిన్ అవి ఈ పర్టిక్యులర్ ప్లాట్ఫామ్ని సక్సెస్ఫుల్ చేస్తే మనం కొత్త చట్టం తెచ్చుకోవచ్చు. అండ్ వర్క్ చేస్తున్న ప్రతి ఒక్క ఐటీ ఎంప్లాయీని ఇందే అడుగుతున్నాను. కూకట్పల్లిలో చెన్నై షాపింగ్ మాల్ ఎగ్జిబిషన్ సేల్ సందడి మొదలైంది. ప్రముఖ సినీ నటి అనసూయ ముఖ్య అతిథిగా హాజరై ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. లేటెస్ట్ కలెక్షన్లతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనకు మంచి స్పందన వస్తుందని నిర్వాహకులు తెలిపారు. చెన్నై షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో కూకట్పల్లిలోని భ్రమరాంబ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ సేల్ను ప్రముఖ సినీ నటి అనసూయ ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి ఎగ్జిబిషన్ను ప్రారంభించిన అనంతరం అనసూయ మాట్లాడుతూ లేటెస్ట్ కలెక్షన్లతో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారని తెలిపారు. 99 రూపాయల నుండి ప్రారంభమయ్యే ధరలతో మహిళలు, పురుషులు, చిన్నారులకు అవసరమైన వివిధ రకాల దుస్తులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. మన కుకట్పల్లిలో ఇక్కడ మన చెన్నై షాపింగ్ మాల్ వారి బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ సేల్ ఆన్ 1st of August న్యూ మంత్ స్టార్ట్ అయింది. అండ్ బ్రాండ్ న్యూగా ఎగ్జిబిషన్ సేల్ ఫ్రమ్ చెన్నై షాపింగ్ మాల్ ఈ ప్రారంభోత్సవానికి రావడం చాలా ఆనందంగా ఉంది. మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ చెన్నై షాపింగ్ మాల్. మరి వెంకటరెడ్డి గారు అలాగే కృష్ణారావు గారు, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ సార్. అండ్ చెప్పక్కర్లేదు, చెన్నై షాపింగ్ మాల్ హ్యాస్ బీన్ చాలా మంది ఫేవరెట్, స్పెషలీ ఫర్ హౌస్ హోల్డ్స్. అండ్ 2 decades పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఎగ్జిబిషన్ సేల్ ఇలా కండక్ట్ చేయడము, అలాగే లేటెస్ట్ కలెక్షన్స్ని. నార్మల్గా సేల్ అంటే ఏదో ఓల్డ్ స్టాక్ అనుకుంటారు, కానీ మన చెన్నై షాపింగ్ మాల్ వాళ్ళు లేటెస్ట్ కలెక్షన్స్తో ఇంకా మన హౌస్ హోల్డ్స్కి దగ్గర అవ్వడానికి వచ్చారు. ఐ కెన్ సీ సో మెనీ women happily shopping and I'm very happy when the women are happy. Hearty congratulations once again. And ఈ ఎగ్జిబిషన్ సేల్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మన ట్విన్ సిటీస్ అండ్ చుట్టుపక్కల వాళ్ళందరినీ కోరుకున్నాను. భ్రమరాంబిక మల్లికార్జున ఫంక్షన్ హాల్, కన్వెన్షన్ సెంటర్. లండన్ వేదికగా నిర్వహించిన తెలుగు పెజెంట్ యూకే 2026 అందాల పోటీల్లో తెలుగు యువత సత్తా చాటింది. అందంతో పాటు ప్రతిభ, సంస్కృతి, ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించిన ఈ పోటీల్లో విజేతలు తమ అనుభవాలను పంచుకున్నారు. లండన్లో నిర్వహించిన తెలుగు పేజెంట్ యూకే 2026 అందాల పోటీలు తెలుగు సంస్కృతి వైభవాన్ని అంతర్జాతీయ వేదికలపై చాటి చెప్పాయి. ఈ పోటీల్లో నగరానికి చెందిన మోడల్స్ వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఫస్ట్ టైం చేసాము తెలుగు పాజెంట్ని యూకేలో. సో ఇంకా రావాల్సిన వాళ్ళు రాలేకపోయారు, చాలామంది ఉన్నారు. సో వీ హ్యాడ్ 50 contestants all together and we had 25 crown winners all together, or 20 crown winners all together. So this is one big event that అంటే ఇది హిస్టరీలోనే ఫస్ట్ ఎవర్ ఈవెంట్ అనమాట తెలుగు వాళ్ళది యూకేలో అంత పెద్దగా చేయడము. సో వీ హ్యాడ్ 1500 people attending the event. At the same time we had ఎపిక్ మూవీ టీమ్ నుంచి ఆనంద్ దేవరకొండ గారు, వైష్ణవి చైతన్య గారు అండ్ హెబ్బా పాటిల్ గారు వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫర్ గివింగ్ అస్ ద ఛాన్స్. అండ్ ఎపిక్ మూవీ అనేది ఫస్ట్ మూవీ అనమాట యూకేలో కూడా తెలుగు మూవీ ప్రమోట్ చేయడానికి మాకు ఇచ్చారు అది. అండ్ వీఆర్ సో ప్రౌడ్ టు హ్యావ్ దెమ్. మనుగూరు డీప్ సైడ్ బొగ్గు బ్లాక్ను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ వర్కింగ్ యూనియన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. బొగ్గు బ్లాక్ వేరే సంస్థకు వెళితే ఉద్యోగాలు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. మనుగూరు PKOP2 డీప్ సైడ్ బొగ్గు బ్లాక్ను
సింగరేణి సంస్థకే కేటాయించాలని సింగరేణి కాలరీస్ వర్కింగ్ యూనియన్ డిమాండ్ చేసింది. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం అధ్యక్షుడు సీతారామయ్య మాట్లాడుతూ మనుగూరు ఏరియా సింగరేణి సంస్థకు కీలకమైన ప్రాంతంగా నిలిచి బొగ్గు ఉత్పత్తిలో ముందంజలో కొనసాగుతుందని తెలిపారు. డిప్ సైడ్ బ్లాక్ అనేది ఒకటి కొత్తగా రావడం జరుగుతూ ఉంది. ఆ డిప్ సైడ్ బ్లాక్కి టెండర్లు వేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది 2 నెలల క్రితం. ప్రైవేట్ వాళ్ళు ఎవరు కూడా వేయలేదు. ఎందుకు వేయలేదంటే గతంలో ప్రైవేట్ వాళ్ళు ఎల్లందులో కోయగూడెం OC3కి, సత్తుపల్లిలో OC3కి టెండర్లు వేశారు. అరవిందో కంపెనీ ఏమో ఎల్లందులో వేసింది, అవంతిక కంపెనీ ఏమో మన సత్తుపల్లిలో వేశారు. కానీ మేము యాజిటేషన్ చేశాం కార్మికులుగా, ఇది ప్రైవేట్ వాళ్ళు తీయడానికి వీల్లేదు, మా సింగరేణికి కేటాయించాలని ఆందోళన చేయడం వల్ల ఇప్పటి వరకు కూడా దాదాపు 6 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళు బొగ్గు తీయలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈసారి ఎవరు కూడా ప్రైవేట్ వాళ్ళు మా టెండర్ ఫారాలు కొనలేదు. కానీ ఈసారి టెండర్ తీసుకునే ఫారాలు కొన్నది కేవలం సింగరేణి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన జెన్కో కంపెనీ కొన్నది. మరి జెన్కోకి బొగ్గు తీసే యంత్రాంగం లేకుండా, అసలు బొగ్గు తీసే మిషనరీయే లేకుండా మరి ఎందుకు వాళ్ళు ఈ ఫారం కొన్నారు, ఎందుకు టెండర్ వేస్తున్నారంటే విద్యార్థులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ హైదరాబాద్లో బీజేపీ యువమోర్చా ఆందోళన చేపట్టింది. దిల్సుఖ్ నగర్లో జరిగిన ఈ నిరసనలో సీఎం వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో దిల్సుఖ్ నగర్ బస్టాండ్ వద్ద ఆందోళన నిర్వహించారు. విద్యార్థులను క్రిమినల్స్గా అభివర్ణించడం తీవ్ర అభ్యంతరకరమని బీజేవైఎం నాయకులు విమర్శించారు. విద్యార్థులను అవమానించేలా చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని రాష్ట్ర ప్రజలకు మరియు విద్యార్థులకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జెన్జీ విద్యార్థి సంఘ్ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద జెన్జీ పోరుబాట గోడపత్రికను సంఘం ఫౌండర్ ప్రెసిడెంట్ శివాజీ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. శివాజీ నాయక్ మాట్లాడుతూ భారతదేశంలో విద్యా హక్కు చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలతో కూడిన నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలని అన్నారు. కుల ఆధారిత రిజర్వేషన్ స్థానంలో బీపీఎల్ ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలని కోరారు. వెంటనే విడుదల చేయాలి. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో సర్టిఫికెట్లను కాలేజీ యాజమాన్యాలు ఉంచుకోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఫీజు రియంబర్స్ను ప్రభుత్వం ఎమ్మటే రిలీజ్ చేయాలి. అదే రకంగా కార్పొరేట్ కళాశాలలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసి 25% 25% పేదలకు ఉచిత విద్యను అందించాలి. కాబట్టి విద్యా హక్కు చట్టాల అమలుతో పాటు కార్పొరేట్ కళాశాలలో ఫీజులను తక్షణమే తగ్గించాలి. అందుకు తగిన చట్టం తేవాలి. అదే రకంగా విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలు ఇమ్మీడియట్లీగా ఒకటేసారి రిలీజ్ చేయాలి. అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఒకటేసారి నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ జెన్జీల పక్షాన జెన్జీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాదులో కేవలం 4 రోజుల పసికందును 5 లక్షలకు విక్రయించేందుకు జరిగిన ప్రయత్నాన్ని బాలాపూర్ పోలీసులు భగ్నం చేశారు. సామాజిక కార్యకర్త ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఉచ్చుపన్ని శిశువును సురక్షితంగా రక్షించారు.
హైదరాబాద్లోని బాలాపూర్ పోలీసులు అప్రమత్తతతో 4 రోజుల నవజాత శిశువు అక్రమ విక్రయం నుండి రక్షించబడింది. పోలీసుల కథనం ప్రకారం చాంద్రాయణగుట్టకు చెందిన వహీదా ఖతున్ అనే మహిళ నవజాత శిశువును మొదట 6 లక్షలకు, అనంతరం 5 లక్షలకు విక్రయించేందుకు యత్నించినట్లు ఆరోపణలున్నాయి. ఈ లావాదేవీని మొదట షాహీన్ నగర్లో, తర్వాత పహాడీ షరీఫ్లోని జేజీఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో నిర్వహించాలని ప్రణాళిక వేసినట్లు పోలీసులు తెలిపారు. సామాజిక కార్యకర్త సఫియా మహి అందించిన సమాచారంతో బాలాపూర్ పోలీసులు ఉచ్చుపన్ని లావాదేవీ జరుగుతున్న సమయంలో జోక్యం చేసుకుని పసికందును సురక్షితంగా రక్షించారు.